భృగువు మహర్షి బ్రహ్మదేవుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుని దర్శనానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి చేరుకున్న మహర్షి ఉద్దేశ్యపూర్వకంగా బ్రహ్మదేవుని పట్ల పూర్తి అగౌరవాన్ని ప్రదర్శించాడు. బ్రహ్మదేవుడు కోపించి మహర్షిని శిక్షించాలనుకున్నాడు, కాని బ్రహ్మదేవుని భార్య మహాసరస్వతి మహర్షిని అతని కోపం నుండి రక్షించింది. అగౌరవంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి బ్రహ్మదేవుడిని కలియుగంలో ఎవరూ పూజించరని శపించాడు. ఈ రోజు వరకు బ్రహ్మదేవునికి అంకితం చేయబడిన దేవాలయాలు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో బ్రహ్మదేవాయానికి ఒక కథ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని వెంకటాద్రి నాయుడుగారు అను రాజు పరిపాలించేవారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారికి ఇలా తెలుపుకున్నారు: అయ్యా, మా ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి, దీన్ని మీరు ఎలాగైనా కట్టడి చేయాలని కోరగా రాజుగారు ఆ దొంగలు అందరిని పట్టుకుని బంధించి ఆ 101 దొంగలకి మరణ శిక్ష విధించాలి అనుకున్నారు. రాజుగారు ఆ దొంగలకి మరణ శిక్ష కింద ఉరిశిక్ష విధించకుండా వారికి భోజనం పెట్టి ఆ భోజనంలో విషం కలిపి తినిపించి చంపేశారు. ఇలా పరబ్రహ్మ స్వరూపమైనటి తినే అన్నంలో విషయం పెట్టి చంపడం వల్ల రాజుగారికి మనశ్శాంతి ఉండేది కాదు. తను చేసిన దానికి పరిహారం కోసం చాలామంది బ్రాహ్మణులను సిద్ధాంతులను కలిసినారు. అయితే ఒక బ్రాహ్మణుల వారు రాజుగారికి ఇలా చెప్పారు: 101 మందిని మీరు చంపారు కాబట్టి 101 దేవాలయాలను కట్టమని చెప్పారు. అలా చేస్తే మీకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పారు. అప్పుడు ఆ 101 దేవాలయాలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని బ్రహ్మ దేవాలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది.